యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలని, ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప వరం యోగా అని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవంను పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ, మన పూర్వీకులు ఇచ్చిన గొప్ప చారిత్రక సంపద యోగా. యోగా సాధన వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 21న రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రపంచ యోగా దినోత్సవంను ఘనంగా నిర్వహించాలని, యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో నిర్వహించిన కట్ అండ్ రైజర్ ప్రోగ్రాంలో ఫ్లాగ్ ఆఫ్ చేసి యోగా వాక్ ను మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషనర్ ప్రశాంతి, డైరెక్టర్ పాని కిరణ్, నేచురోపతి, హోమియోపతి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమతుల్యాన్ని పాటించాలన్నా, బ్యాలెన్స్గా జీవించాలన్నా, ఆరోగ్యం కంటే గొప్ప భాగ్యం ఇంకా ఏ లేదు కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన దినచర్యని మనం క్రమశిక్షణతో నడిపించుకోవాలి. ఈ అన్నిట్లో భాగస్వామ్యం మనకు దిక్సూచి అంటే యోగాని నేను విశ్వసిస్తాను, నమ్ముతాను. ఒక గొప్ప ప్రసాదం మనకు మన పూర్వీకులు ఇచ్చింది. ప్రతి ఒక్కరు ప్రతి స్కూల్లో, ప్రతి కళాశాలలో, ప్రతి జాగలో యోగాని దినచర్యగా, ఓ పవిత్ర చర్యగా భావిస్తూ మనం ప్రాక్టీస్ చేయాలని చెప్పి మీ అందరితోటి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మీకు శుభాభినందన తెలియజేస్తూ 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే. ఆనాడు తెలంగాణ ప్రతి పౌరుడు, ప్రతి యువత ఈ యోగా డేలో దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను.